కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురారా అని కొడుకు చెప్తే బండి కీస్ ఇస్తే గానీ వెళ్ళను అంటాడు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా అంటే కారు కీస్ ఇస్తే గానీ వెళ్ళను అంటాడు. ఏంటో నా బిడ్డ ఈ ఏజ్ లోనే బైకులు కార్లు తెగ నడిపేస్తున్నాడు అని చెప్పేసి మురిసిపోయింది ఆ తల్లి. మీ ఇద్దరు బద్దకస్తులకు పుట్టిన తొలి సంతానం వాడు. ఇంక వాడు యాక్టివ్గా ఎలా ఉంటాడు? మీకు మళ్ళీ వాడు కూడా ఒళ్ళు కదలకుండా పనులు జరిగిపోయే మార్గాలు ఎతుకుతాడు. ఇలాంటి బద్దకస్తులైన పిల్ల బచ్చాగాళ్లతోటి ఈ సమాజం అంతా నిండిపోయింది. బైకులు కార్ల వల్ల ఎవడైనా బద్ధకంగా తయారవుతాడు. ఇక్కడ ప్రాబ్లం బైక్తో కారుతో కాదు, అది ఎవరి చేతిలో ఉంది, వాళ్ళు దాన్ని దేనికి వాడుతున్నారు అని. చిన్నప్పుడు ఈ బద్ధకంగా తిరిగే బ్యాచ్ అంతా పెద్ద అయిన తర్వాత ఒళ్ళు కదలకుండా ఉండే జాబుల కోసం ఎగబడతారు. పైగా దీనికి కంఫర్ట్ అనే పేరు పెట్టి లైఫ్ లో సెటిల్ అయిపోయా అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తారు. ఇలాంటి బద్దకస్తులందరికీ పెద్ద పెద్ద జాబులు అక్కర్లేదు. చెక్ పోస్ట్ దగ్గర స్టాంపులు వేసే జాబు దొరికినా సరే కుమ్మేస్తారు. ఇండియాలో ఇలాంటి బద్దకస్తులైన పిల్లల్ని పెంచే పేరెంట్స్ అంతా పొలిటీషియన్స్ కన్నా చాలా డేంజర్. వాళ్ళ ఫ్యామిలీలో రోగాలు వస్తే చుట్టాలందరికీ చుక్కలు చూపిస్తారు. దున్నపోతులా బలిసిన ప్రతి పిల్లాడి వెనక బద్దకస్తులైన పేరెంట్స్ కష్టం ఉంది. వాడు తినే ప్రతి జంక్ ఫుడ్ వెనక క్రేవింగ్స్ కంట్రోల్ చేయని పేరెంట్స్ చేతగానితనం ఉంది. మా అయ్యే పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్, ప్రతి దానికి కార్లు వద్దు బైకులు వద్దు అంటాడు, నడుచుకుంటూ వెళ్ళమంటాడు అని చెప్పేసి మీ సొంత ఫ్యామిలీ మెంబర్సే నిన్ను పచ్చిబూతులు తిట్టుకుంటారు. పక్క గలీలో ఉన్న షాప్ కి, రోడ్డు అవతల ఉన్న మార్కెట్ కి వెళ్ళమంటే బైకులు కార్లు అడిగి మీ పిల్లాడిని ఇప్పుడే బెల్ట్ తీసుకుని 4 పీకండి. కాదు కూడదు, ఊర్లో అందరికన్నా నా పిల్లడు రిచ్ గా ఉండాలి, బొద్దుగా ఉండాలి, బద్ధకంగా ఉండాలి, నున్నగా సున్నుండలాగా ఉండాలనుకుంటే పాపం వాడికి రేపటి నుంచి కార్లు బైకులు ఇచ్చి కిరాణా షాపులకి మార్కెట్లకు పంపండి. చెంగు చెంగు అనుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళొస్తాడు పిల్ల నాయాలు.